హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో మెంతికూరతోటి మేతి చమ్మన్ కర్రీ టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల పాపీ సీడ్స్ అంటే గసగసాలు అనేవి తీసుకుంటున్నానండి. చిన్న ప్యాకెట్ దొరుకుతుంది, అది 20 గ్రామ్స్ అనుకుంటే అరౌండ్, అది తీసుకోండి. అండ్ ఇక్కడ 50 గ్రామ్స్ కాజు తీసుకుంటున్నాను, అంటే 4 టేబుల్ స్పూన్స్ అనమాట. వీటిని నేను హాట్ వాటర్లో 30 మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నాను అనమాట. పక్కన పెట్టేసుకోండి. అండ్ ఒక పెద్ద ఆనియను అండ్ 4 చిల్లీస్ సన్నగా కట్ చేసుకొని ఒక పావు కప్పు ఆయిల్లో మనకి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1/4 కప్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఆనియన్స్ అనేవి మగ్గించుకోవడానికి పావు టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా వేసుకొని మంచిగా మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మగ్గించేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ అంతా పోయిన తరువాత మాత్రమే మనకి మెంతికూర వేసుకోవాలండి. ఒక కట్ట తీసుకున్నాను మెంతికూర, ఇది పెద్ద కట్ట అనమాట. ఇలా మెంతికూర కూడా తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనకి ఇలా మూత పెట్టేసుకొని వాటర్ అంతా కూడా అయిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని పేస్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి పీసెస్గా ఉంటుంది, మనకి చూడడానికి కూడా చాలా బాగోదన్నమాట. ఇలా ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకి టమాటా పేస్ట్ అనేది మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కాజు అండ్ గసగసాలని మనం మెత్తటి పేస్ట్ లాగా ఇలా క్రీమ్ లాగా చేసేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చేసుకోండి, రిక్వైర్డ్ అవుతేనే, అంటే కావాలి అయితేనే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ అనేది పోసుకుంటున్నానండి. అది నాకు తగ్గట్టుగా కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని నేను పోసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి 1 స్పూను అండ్ జీలకర్ర పొడి 1 స్పూను అండ్ చిల్లీ పౌడర్ 1 స్పూను. స్క్రీన్ మీద అన్నీ కూడా ఇస్తున్నానండి, మీరు కావాలంటే చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం కూడా ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. హోమ్ మేడ్ పన్నీర్ అనేది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మనకి షార్ట్ వీడియోస్లో పెట్టేశాను, ఒకసారి చూడండి. 20 గ్రామ్స్ పన్నీర్ని నేను ఇలా గ్రేట్ చేసుకున్నాను. ఈ 20 గ్రామ్స్ పన్నీర్ని మనకి దీంట్లోకి యాడ్ చేసుకోవడం వలన మనకి గుజ్జు అనేది మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇప్పుడు దాకా చాలాసార్లు చేశాను ఈ మేతి చమన్ కర్రీని. ప్రతిసారి కూడా ఇదే టేస్ట్తో చేస్తున్నామని చెప్పి చాలా మెచ్చుకుంటారు మా హస్బెండ్. చాలా ఇష్టం తనకి ఈ మేతి చమన్ కర్రీ అనమాట. మెంతి కూర తీసుకుంటే చాలండి, మేతి చమన్ కర్రీ చేస్తున్నావా అని అడుగుతారు. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అనేది మీ ఇష్టం అనమాట, ఎంత వేసుకోవాలనేది మీ చాయిస్. నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర కూడా నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చపాతీ కలపడం అనేది చాలా సింపుల్ అండి, బట్ కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే మనకి హోటల్ స్టైల్ చపాతీ లాగా మెత్తగా వస్తాయి అన్నమాట. అవి ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కావాల్సినంత పిండి తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఒక స్పూన్ అనేది పెద్దది, ఆ స్పూన్ అనేది ఇద్దరికి అంటే 2 చపాతీలు వస్తాయి అన్నమాట. నేను 5 మెంబర్స్కి కలుపుతున్నాను, అంటే టోటల్ 6 స్పూన్స్ కలిపాను, అంటే 12 చపాతీస్ వస్తాయి అనమాట. ఇలా కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మనకి కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా శుతిమెత్తనంగా కలుపుకోవాలండి, బాగా గట్టిగా వేసి రుద్దేయకూడదు. ఇట్లా కలుపుకుంటే మనకి వీట్ పౌడర్ అంటే గోధుమ పిండి అనేది వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మైదా అయితే మనకి తక్కువ వాటర్తో సరిపోతుంది, మనకి ఎట్లా కలిపినా సరే మైదా అనేది సాఫ్ట్గానే వస్తుంది. బట్ గోధుమ పిండి అట్లా కాదండి, వాటర్ని నిదానంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా మనకి మెత్తనంగా కలుపుకుంటేనే మనకి మొత్తం కూడా మనకి వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యి చాలా మెత్తగా వస్తాయి. ఇలా కొంచెం పొడి పిండి ఉండగానే వాటర్ అనేది స్టాప్ చేసేసి మనకి ఆ పొడి పిండిని కూడా మనం దీంట్లోకి డిప్ చేసేసుకోండి. ఇంకా వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దు, నేను చూపిస్తున్న విధంగా కొంచెం పొడి పిండి ఉండగానే మనకి వాటర్ అనేది స్టాప్ చేసేయాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి, ఇది స్టెప్ 1 అనమాట. ఇది ఫాలో అవుతూ మనకి ఇట్లా
పిండి అనేది కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది రాసుకోండి చేతికి. మీరు శుభ్రంగా చేయి కడిగేసుకొని కూడా ఇలా ఒత్తుకోవచ్చు. నేను మొత్తం క్లీన్ చేసేసుకొని చెయ్యిని నేను ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం కూడా ఇట్లా రుద్దుకుంటున్నానండి. ఇదైతే నేను మా హస్బెండ్కి అప్పచెప్పేస్తాను. అసలు నేను ఎప్పుడు కూడా నీట్ చేయను దీన్ని. ఎప్పుడు కూడా మా హస్బెండే చేస్తారనమాట. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి చపాతీ అనేది ఒక ఫేవరెట్ అనమాట మా హస్బెండ్కి. ఖచ్చితంగా మా హస్బెండ్ చేస్తారు, తనకి ఇష్టం ఇలా చేయడం అంటే. మెత్తగా వస్తాయి అనమాట చపాతీలు. మీరు అప్పటికప్పుడు వేసుకోవాలనుకున్నా సరే వేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. గంట అయినా సరే నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కనీసం అరగంట సేపు అయినా నానబెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. బాగా మీరు రుద్దుకుంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అనమాట. అందుకే మా హస్బెండ్కి అప్పచెప్పిస్తాను. చాలా మెత్తగా వచ్చేస్తాయి అనమాట. ఇట్లా ఇప్పుడైతే స్టెప్ 2 అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ముద్ద తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని దాన్ని రోల్ చేసుకొని ఇలా చుట్టుకుంటున్నాను. ఇలా చేయడం వలన మనకి థిన్‌గా వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, అప్పుడు చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ మా మదర్ చెప్పినప్పుడు వస్తాయిలే అబ్బా, మెత్తగానే వస్తాయిలే ఎట్లా చేసినా సరే అనుకునేదాన్ని. బట్ నేను 8 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా మదరు నాకు చెప్పారు, ఇలా రోల్ చేసి చేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా వస్తాయి అనమాట, థిన్‌గా వస్తాయి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ నేను చేస్తున్నాను కదండి, చాలా కుస్తీ పడుతున్నాను. ఎందుకు మీరు కొత్తగా చేస్తున్నారా అని అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకున్నాను. దాంతోటి నేను నాకు చేయడానికి కుదరట్లేదనమాట, అడ్డుగా ఉంది అది. అందుకే నేను కుస్తీ పడుతున్నాను అనమాట. యాక్చువల్గా నేను చేయాల్సింది రౌండ్, మా పిల్లలు స్క్వేర్ అడిగారనమాట, అందుకే స్క్వేర్ చేశాను. మా మా వాళ్ళకి ఏంటంటే స్క్వేర్ చపాతీలు, రౌండ్ చపాతీలు చేసిస్తానమాట. నేనేం చేశానంటే చిన్న రోలే తీసుకున్నాను. అంటే పిండి ముద్ద తక్కువ తీసుకున్నాను అనమాట. నేను పెద్దగా చేసేద్దామనే ఉద్దేశంతో చిన్న ముద్ద తీసుకున్నాను. మీరు ఒకవేళ మీరు ఇలా మీ పిల్లలకు చేయాలనుకుంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకొని దాన్ని మొత్తం కూడా ఒక 12 ఇంచెస్ దాకా మీరు పెట్టేసుకొని దాంట్లో నుంచి మీకు రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్, అలా మీరు షేప్స్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా స్క్వేరు, రౌండ్ చేస్తానన్నమాట. ఇలా చేసేసుకొని నేను ఒకేసారి పాన్ మీద కాల్ చేసుకుంటాను. పెద్దోడికి ఒక స్క్వేర్ చపాతీ, రౌండ్ చపాతీ, చిన్నోడికి ఒక స్క్వేరు, ఒక రౌండ్ అట్లా ఇచ్చేస్తాను అనమాట. నేనైతే పిల్లలకి నెయ్యి రాస్తానండి. నెయ్యి రాసి 2 సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసేసుకొని ఇట్లా మొత్తం కూడా ఫ్లిప్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చపాతీ కాల్చేటప్పుడు మనకి హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. నేను చెప్పేది నార్మల్గా ఆటా చపాతీస్కి. అండ్ మీరు ఒకవేళ మీరు పట్టించుకున్నారనుకోండి, మల్టీగ్రెయిన్స్ చపాతీ ఉంటుంది కదా, అవి బయట నుంచి తెచ్చేవైతే ఇలానే సాఫ్ట్గా ఉంటాయి. బట్ మనం పట్టించుకునే మల్టీగ్రెయిన్ చపాతీ అనేది వీట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అవి మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఆటా చపాతీ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట. మీరు ఆటా చపాతీ కాకుండా మల్టీగ్రెయిన్ చపాతీ మీరు ఇంట్లో పట్టించుకుంది యూజ్ చేయాలి అంటే కొంచెం పెరుగు కలుపుకోండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఇలా మా పిల్లలకి వేసేసిన తర్వాత నేను రౌండ్ చపాతీలు వేసేసుకున్నాను. ఇలా మేతి చమన్ కర్రీతోటి సర్వ్ చేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 తిన్నా సరే మనకి టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. ఓకే.